హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం బెంగళూరుకి వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది. సో ఇంకా మనం ఇంటికి పోవాలి కదా. సో ఈ వీడియోలో మీరు మన ఇంటికి పోయి జర్నీ చూడబోతున్నారు అనమాట. ఇప్పుడు ఇంకేసి ఇంట్రెస్ట్గా ఉంటే చివరికి చూడండి, లేదంటే ముందుగా సెట్ చేసేయచ్చు. సో అది ఈరోజు విషయం ఏంటంటే, ఇక్కడ నుంచి మనం ఉన్న మురుగేశ్పాలెం నుంచి ఫస్ట్ మనం వైట్ ఫీల్డ్ పోవాలి. అంటే వైట్ ఫీల్డ్ పోవాలంటే ముందు మారతాలి బస్సు ఎక్కాలట. మారతాల్ నుంచి వైట్ ఫీల్డ్ బస్సు, అక్కడ నుంచి రైల్వే స్టేషన్ అనమాట. తెలియదు నాకు, ఫస్ట్ టైం ఒక్కనే కనుక్కొని వెళ్ళాలి. చూద్దాం ఎలా ఉంటుందో. బస్ స్టాండ్లో చాలామంది ఉన్నారు. ఎవరికైనా మనం బెంగళూరులో ఉన్నాం కదా, ఎట్లా సర్వే అవ్వాలి అనే డౌట్ ఉంటే ఏం అవసరం లేదు. ఇక్కడ నువ్వు ఎవరిని పిలిచినా తెలుగు వస్తుందా, ఇబ్బంది లేదు. నేను జనరల్గా షాప్లో వాళ్ళు అడిగినా వస్తుంది, జనరల్ బయట ఎవరైనా కలిసినా కూడా అందరూ తెలుగులో మాట్లాడుతున్నారు, ఇబ్బంది ఏం లేదు. మనకు కొంచెం ముందు బస్ స్టాండ్ ఉంది, అక్కడ నుంచి ఇందాక వెళ్ళాం కదా బస్ స్టాండ్, అది కాదు ఇంకో ముందు ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మారతాలి బస్సు తీసుకొని బస్ నెంబర్ చెప్తా ఎక్కిన తర్వాత అండ్ అక్కడ నుంచి మళ్ళీ మనం వైట్ ఫీల్డ్ పోవాలి. అది మురుగేశ్పాలెం నుంచి డైరెక్ట్గా 335 బస్ నెంబరు అక్కడ కూడా వెళ్ళిపోతుంది. అంటే వైట్ ఫీల్డ్ అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతుంది దగ్గరే. సో డైరెక్ట్ బస్సు 45 రూపీస్ ఛార్జ్ అనమాట. వైట్ ఫీల్డ్ రైల్వే స్టేషన్కి వచ్చేసా. మురుగేశ్పాలెం నుంచి వైట్ ఫీల్డ్ అదే కడుగుడు రావడానికి 1 అవర్ పైన పడింది, 1 అవర్ 10 మినిట్స్ పట్టింది. ఇక్కడ రైల్వే వర్క్ జరుగుతున్నాయి, అందుకే సౌండ్ ఎక్కువగా వస్తుంది. మనకి ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి ఇక్కడికి 11:40కి వస్తుంది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయింది. 40 మినిట్స్ వెయిట్ చేసామంటే మనకి ట్రైన్ వచ్చేస్తుంది. మంచిగా పడుకొని పోవచ్చు. నిద్ర అయితే కళ్ళ మీద ఉంది, నైట్ నిద్ర లేదు. అది ఇక ట్రైన్ వచ్చినాక అప్డేట్ ఇస్తా, ఎన్ని గంటలకు వచ్చింది ఏంటి ఎలా జరుగుతుంది అనేసి. శేషాద్రి వచ్చేసింది, S27 ఉంది నెంబర్. 12 అలా వచ్చింది ట్రైన్. 5-10 మినిట్స్ లేట్ అయింది. తర్వాత మళ్ళీ 27 బెట్ నెంబర్ బయలుదేరేసింది. ఇంకా నెక్స్ట్ మైలు దిగాం కదా అక్కడ. ఆ తర్వాత ట్రైన్ ఎక్కేసా. ఎగ్జాక్ట్గా మనకి 11:50కి టైం ఎక్కడి నుంచి వైట్ ఫీల్డ్, కానీ మనకి 12:05 అట్లా 5 మినిట్స్ అట్లా లేట్ వచ్చింది. అండ్ దాన్ని వచ్చి మనం బెడ్లో పడుకున్నా. నైట్ నిద్రలేదు, గుడికి వెళ్ళాను. ఇక కాసేపు నిద్రపోతా. అండ్ నైట్ రఫ్లీ 9:30 అవుతుంది దిగేసరికి. ఇప్పుడు టైం వచ్చేసి 12:20 అవుతుంది. అదనమాట జర్నీ బాగా జరగాలని కోరుకుందాం. ఆకలేస్తా ఉన్నది, అందుకే సమోసా తీసుకున్నా. నిద్ర లేచేసరికి మొత్తం కొండలు కనిపిస్తూ ఉంటాయి. ఇందిరా నాయన అద్భుతమైన ప్లేసు, ఏడదాకా వచ్చామని చూస్తే అప్పుడే అర్థమైంది తిరుపతి దాకా వచ్చేసామని. పాకలు దాటాను అనమాట. ఇంకా తిరుపతి స్టేషన్ మధ్యలో ఉన్నా. టైము 5:30 సంథింగ్ అవుతుంది. అసలు ఎట్లా ఉందంటే క్లైమేట్, నా ఎదురుగా కొండలు కనిపిస్తున్నాయి. మంచు కొడతా కళ్ళు చెదిరిపోయే ఏమంటారా సీనరీస్ ఉన్నాయి. ఫోన్కి కనిపించేది కాదు, కళ్ళతో చూసేది. అది అంతా బాగుంది. అటుపక్క అయితే ఇంకా వేరే ఉంది, కానీ ఇటుపక్క కొంచెం తక్కువ ఉంది. తిరుపతి స్టేషన్కి అయితే వచ్చేసాం. ఎక్సలెంట్ వ్యూ కదా ఇది. తిరుపతిలోకి వచ్చింది ట్రైన్ స్టేషన్లోకి. ఆకలేస్తుండే తీసుకున్నా 6. అది రష్, ఎప్పుడైనా రష్ తిరుపతి. 1 నెంబర్ ప్లాట్ఫామ్.
8:30కి రావాల్సిన ట్రైన్ 9:40 అయింది వచ్చేసరికి. మొత్తానికైతే వచ్చేసాం కావాలకి. ఇక నా కోసం మా అన్న వచ్చినాడు, కింద వెయిట్ చేస్తున్నాడు అనమాట. తర్వాత ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. సో మళ్ళీ సరిపోతే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఇలా సీ యు ఆల్, బాయ్ బాయ్.